హాయ్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ లైఫ్ స్టైల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇంతకుముందు వీడియోలో మనం కొత్తపల్లి జలపాతం అందాలు చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్తపల్లి నుండి పాడేరు వెళ్దాం. మాడుగుల నుంచి ఒక 4 కిలోమీటర్ల ముందుగా ఒక పెట్రోల్ బంక్ ఉందండి. ఆ బంక్ ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుందట, ఎప్పుడు రష్గానే ఉంటుంది. లంబసింగి నుంచి మినిమం 35 కిలోమీటర్స్ వస్తే కానీ మనకు పెట్రోల్ బంక్ లేదు. సో ఉన్న ఒక బంక్ కూడా ఇలా ఉంటుంది, కాబట్టి మీరు బయలుదేరే ముందు ఫుల్ ట్యాంక్. మాడుగుల విశాఖ జిల్లాలోనే ఈ గ్రామం హల్వా తయారీకి చాలా ఫేమస్. ఈ హల్వా కారణంగానే మాడుగుల ఓ టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. విశాఖ వచ్చిన చాలామంది నేతి వాసనతో గుమగుమలాడే మాడుగుల హల్వాను రుచి చూడకుండా వెళ్లరు. ఇప్పుడు మాడుగుల నుంచి 20కి పైగా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అందమైన ప్రకృతి మధ్యలో నుండి మన ప్రయాణం కొనసాగుతుంది. విశాఖ జిల్లాలోనే ఒక మంచి ఏజెన్సీ ఏరియా ఇది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అందంతో ఉండే ప్రాంతం ఇది. ఈ రోడ్ జర్నీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బైక్ రైడర్స్కి ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. మాడుగుల నుండి పాడేరు సుమారు 38 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ రోడ్లో ప్రైవేట్ వెహికల్స్ అయితే అంత కంఫర్టబుల్ కాదు. మన ఓన్ వెహికల్స్, అది కూడా మంచి కండిషన్లో ఉన్నదైతే మంచిది. సహజమైన ప్రకృతి అందాల మధ్య ఈ ప్రయాణం ఓ మంచి మధురానుభూతిగా మిగిలిపోతుంది. విశాఖ మన్యం ప్రాంతంలో పాడేరు ఒక ముఖ్యమైన టౌన్. మొత్తం విశాఖ ఏజెన్సీకే ఇది సెంటర్ పాయింట్. ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడతారు ఐటీడీఏ యాక్టివిటీస్ కోసం. ఇంకా ఒక సబ్ కలెక్టర్ అపాయింట్ చేయబడతారు ఈ ఏరియా కోసం. పాడేరు నుండి వంజంగి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చేవారు ఈ వంజంగి అస్సలు మిస్ కావద్దు. ఈ వంజంగి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడవలసింది. పాడేరులో ప్రతి సంవత్సరం మే నెలలో మోదకొండమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీనివాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.